అండ్ బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి 3rd month 5th month అండ్ 7th month అండ్ 8th 9th months డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే డిఫరెంట్ మన థింకింగ్ కూడా అలా ఉంటుంది యాజ్ ఎ ఉమెన్గా. సో ఫస్ట్ 3 monthsలో మనకి వాట్ కైండ్ ఆఫ్ మనం అంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు కొత్త కదా నాన్న, కొత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్ చూసుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా 5 months వచ్చేటప్పటికి కాస్త కబుర్లు చెప్తూ ఉంటారు. 7 months వచ్చేటప్పటికైతే నాకు ఇప్పటికీ గుర్తు, మా పాప ఇది ఉన్నప్పుడు మా అక్కగారి పిల్లలు, బాబుకి పాపకి 4 years డిఫరెన్స్. అది స్కూల్ నుంచి రాగానే వచ్చేసి అప్పుడు వాడిది 7th month, అమ్మ బాబు తంతున్నాడా లోపల, బేబీ తంతున్నాడు వచ్చేసారు అంటే ఎంజాయ్ చేసేది బాగా. అది నాకు హ్యాపీగా అనిపించేది. అంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో లోపల బేబీ కూడా ఆ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి మనకి. అలా ఏంటంటే ఈ 3 monthsకి 5 monthsకి కంపల్సరీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి మేడం. గైనకాలజిస్ట్ గైడెన్స్ తోటే మనం ముందుకు వెళ్ళాలి నేటి తరం. ఓకే, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఫుడ్స్, అప్పుడు ఫుడ్ వేరు, ఇప్పుడు ఫుడ్ మెయిన్ రోల్. ఎందుకంటే కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఫ్యాట్ పెరిగిపోతామని చెప్పి ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి, కానీ ఫుడ్ తీసుకోవాలి. అలా అని నేను అంటే చాలా మంది అంటూ ఉంటారు బేబీకి తల్లికి ఇద్దరు ఫుడ్ తీసుకోవాలి, ఏం కాదు, తగిన విధంగా ఎక్కువ తిను, ఏం అవసరం సరిపోవాలి, కొంచెం ఎక్కువ తిను అవసరం లేదు. డాక్టర్ చెప్తారు దానికి తగిన విధంగా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది. బట్ ఏంటంటే యాక్టివ్గా ఉండగలగాలి. ఓకే, చాలా మంది అంటే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వటం అది జరుగుతుంది కదా, వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. ఎక్కువ పడుకోమంటారు అలాంటి వాళ్ళని, కాబట్టి అది డాక్టర్ గైడెన్స్ తోటే ఉండాలి. ఓకే, ఇలా అంటే ఎంజాయ్ చేయగలగాలి, భయపడటం కాదు. ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంటారు, ఆలోచనలు కూడా అప్పుడు ఫ్రీ అవుతూ ఉంటాయి, అప్పుడు స్ట్రెస్ ఉండదు. ఎంజాయ్ చేయకుండా భయపడుతూ ఉన్నాం అనుకోండి, అంటే చాలామంది ఏంటంటే రకరకాలుగా చెప్పేస్తున్నారు ఈ మధ్యన, అలా ఉండాలి ఇలా ఉండాలి, అసలు మామూలుగా ఉండట్లేదు. ఓకే, నేను అదే అంట, ఏం అవసరం లేదు, హ్యాపీగా డాక్టర్ ఏం చెప్తే అది చేయండి. అవి చూడటం ఈ చూడటం ఏం చేయొద్దు. డాక్టర్ ఫుడ్ చెప్తారు, అన్నీ చెప్తారు, ఎలా ఉండాలో చెప్తారు, దానికి తగిన విధంగా. అలాగే నువ్వెలా ఉన్నావు అనేది ఆలోచించుకున్నప్పుడు మనసు వచ్చేటప్పటికి ఇంకా ఫ్రీగా అనిపిస్తుంది, తను తేలికైపోతుంది. కానీ ఏమవుతుందంటే స్ట్రెస్లో ఉంటే బేబీ బాడీ కూడా హెవీ అనిపిస్తుంది, తను ఫ్రీగా ఉంటే చాలా బాడీ కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు అన్నీ ఇచ్చేస్తున్నారు కదా చాలా హీరోయిన్స్ కూడా, నేను ఈ మంత్లో ఇలా చేశాను అలా, అవి చూడొచ్చు ఎంజాయ్ చేసాము అని. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ మనకు తెలియదు, కదలిక తెలుస్తూ ఉంటుంది బాడీలో, తెలుస్తున్నప్పుడు ఆ ఎంజాయ్ చేస్తాం. అలాగే హస్బెండ్ కూడా ఏంటి లోపల బేబీ ఏమంటుంది అనే వేలో కూడా ఆలోచిస్తూ ఉంటే, తను ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి హస్బెండ్ ఆ టైంలో. అలా మాట్లాడుతూ ఉంటే ఈ డిప్రెషన్ అనేది దరిదాపులకు రాదు.